ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు తెలీదమ్మమ్మా, బ్యాడ్ పోలీస్ కి నేనంటే ఎంత ప్రేమో. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. బ్యాడ్ పోలీస్ పక్కనుంటే నాకు డాడ్ లేదన్న ఆలోచన అస్సలు రానే రాదు. ఒక్కోసారి తనే మా డాడేమో అనిపిస్తుంది. ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నానమ్మా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. బ్యాడ్ పోలీస్తోనే ఉంటాను. వింటావు స్వీటీ, నా మాట తప్పకుండా వింటావు. నీకీ బాధను భరించేంత వయసు కానీ అనుభవం కానీ లేవు. పింకీ పైన వాళ్ళు చూపించే ప్రేమను నువ్వు తట్టుకోలేక నీ అంతట నువ్వే నా దగ్గరకొచ్చేస్తావు. అందరికీ నమస్కారం. ఈ పార్టీ దేనికోసమో మీ అందరికీ తెలుసు. మా ఆహ్వానాన్ని మన్నించి నా కోసం ఈ పార్టీకి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నా లైఫ్లో కోలుకోలేని ఒక ఎదురుదెబ్బ తగిలింది. అదే నా భార్య పల్లవి నాకు దూరం అవటం. కార్తిక్ గారు ఎమోషన్లో స్లిప్ అవుతున్నారు. నిజం తెలిసిపోతుంది. అదే తను దూరమైందనుకుని చాలా బాధపడ్డాను. కానీ తను తిరిగి వచ్చిందనుకోండి. ఇంకా ఎంతకాలం కవర్ చేస్తావు కార్తీక్? నేను చూస్తాను ఎంతకాలం కవర్ చేస్తావు. కానీ ఆ 7 ఏళ్ళు నేను ఎంత నరకం అనుభవించానంటే, నా పల్లవి నాకు దూరం అయిందన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ ఊపిరి ఆగిపోయినట్టు అయ్యేది. ప్రాణం పోతున్నట్టు ఉండేది. పల్లవితో పాటే నా మొహంలో నవ్వు కూడా దూరమైంది. నా కళ్ళల్లో జీవం పోయింది. ఇక ఈ జన్మకింతే, పెరిగివాళ్లా చావలేక ధైర్యంగా బతకలేక జీవోత్సవంలా మిగిలిపోవాల్సింది అనుకునే టైంలో ఒక వార్త నాకు వినిపించింది. నా ఆశల్ని మళ్ళీ మొలకెత్తేలా చేసింది. బతుకు మీద మళ్ళీ ఆశ కలిగేలా చేసింది. అదే నా కూతురు ప్రాణాలతో ఉందనే వార్త. ఆ క్షణం ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనిపించింది. ఎగిరి గంతేసేంత ఆనందం, పట్టలేనంత సంతోషం. ఒకసారిగా డీజే పెట్టుకుని డాన్స్ చేయాలనిపించింది. డిఎస్పీ హోదాలో ఉన్నాను కదా, ఆగిపోయాను. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు నా కూతుర్ని చూస్తానా, ఎప్పుడెప్పుడు మనసారా నా గుండెకి హత్తుకుంటానా, ఎప్పుడెప్పుడు తనతో నాన్న అని పిలిపించుకుంటానా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవడం కోసం ఫైట్ చేశాను. కోర్టు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాను. కొందరి కాళ్ల మీద కూడా పడ్డాను. అండ్ నౌ ఒక పెద్ద యుద్ధం తర్వాత నా కూతురు నేను పొందాను.
కాదు, పింకీ. పింకీ నా పెద్ద కూతురు. అత్త, ఆ స్వీటీ ముఖ చిత్రం గమనించావా? గమనించాను సకల. బాధకి భయానికి మధ్య నలిగిపోతోంది. దీనికి ఈ మాత్రం జరగాలి అత్త. కార్తిక్ సపోర్ట్ చూసుకుని మనల్ని ఎంత టార్చర్ పెట్టింది. ఆ పింకీ రాకతో దీని పని అయిపోయింది. ఇవాళ రేపో అది కూడా పారిపోతుంది. కార్తిక్, ఫైనల్ గా కూతుర్ని సొంతం చేసుకున్నావు. ఇక పార్టీ మొదలు పెడదామా? అప్పుడే కాదండి, మీ అందరికీ నా పెద్ద కూతుర్ని పరిచయం చేశాను. చిన్న కూతుర్ని కూడా పరిచయం చేయాలి కదా. స్వీటీ, తను నా చిన్న కూతురు. పింకీ వచ్చాక నా జీవితంలోకి ఆనందం వచ్చింది. కానీ స్వీటీ నా లైఫ్లోకి వచ్చాక నాలో బాధ మొత్తం దూరం అయింది. స్వీటీలో ఏదో మ్యాజిక్ ఉంది. తనతో 10 నిమిషాలు గడిపితే చాలు, ఎలాంటి బాధ అయినా ఇట్టే మాయమైపోతుంది. స్వీటీకి నేను ఎంతగా దగ్గరయ్యానంటే, నేను ఎంతగానో ప్రేమించిన పల్లవి దూరమైన ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చేంత. స్వీటీ, ఇంతమంది ముందు నేను నీకు మాటిస్తున్నాను, పరిస్థితి ఎలాంటిదైనా సరే నీకు అండగా నేను ఉంటాను. ఈ నాన్న ఉంటాడమ్మా. థ్యాంక్ యూ బ్యాడ్ పోలీస్. అత్త, ఇక కార్తిక్ మొత్తం నాశనం చేశాడు. ఇంకా బయటికి వెళ్తుంది. వదిలే సకల, వేరే ఏదైనా స్కెచ్ చేద్దాంలే. హే కార్తీక్, పింకీని నీ లైఫ్లోకి తీసుకొస్తే స్వీటీని దూరం చేసుకుంటావనుకున్నాను. కానీ నాకే ఇంత ట్విస్ట్ ఇచ్చావు. గ్రేట్. అయినా నా మనవరాల్ని నాతో పాటు తీసుకెళ్ళందే నేను నిద్రపోను. ఖచ్చితంగా తీసుకెళ్తాను. సారీ, నా స్పీచ్తో మీ అందరినీ బోర్ కొట్టించినట్టున్నాను. నా కూతుళ్ళని పరిచయం చేశాను కాబట్టి ఇక పార్టీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.